ఈ ఆరాధన సమయంలో దేవుని వాక్యం ధ్యానించడానికి భగవంతుని ఇచ్చిన కృపను బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క జూమ్ కాల్లో ఈ ప్రేయర్ మీటింగ్ లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరి నా యొక్క ధన్యవాదాలని శుభాభివందనాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 7 వచనాలని మనం ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఈ 7 వచనాల యొక్క సారాంశంని మనము దృష్టించబోతున్న తరుణంలో ఒకసారి మనం చదివిన తర్వాత దాంట్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఎఫెసు పత్రిక, ఎఫెసు సంఘానికి రాసినటువంటి పత్రిక ఇది, ఉత్తరం ఇది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2nd చాప్టర్. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, నీ వాక్కుకై వందనాలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, మా బ్రతుకులను స్పృశించండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకునే కృపను ఇప్పుడు మాకు అధికముగా ప్రసాదించండి. అంత మటుకే కాకుండా స్వామి, మీ వాక్యపు వెలుగు ద్వారా మా బ్రతుకులకు కావలసిన దీవెనలను కూడా ఇప్పుడు విడుదల చేయమని యేసు ప్రభు దివ్య నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ పత్రిక ఎఫెసులో ఉన్న సంఘానికి దేవుడు రాయించినటువంటి ఒక పత్రిక. ఎఫెసులో ఉన్న సంఘము పౌలు యొక్క పరిచర్య ఫలము. తిమోతి కూడా అక్కడ పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. ఎఫెసు పట్టణము చాలా ఒక మెట్రోపాలిటన్ సెటప్ లాంటిది. భారతదేశంలో అయితే హైదరాబాద్, ముంబై అట్లాంటి ఒక మెట్రోపాలిటన్ కల్చర్ లేదా కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి ఒక సిటీ అని చెప్పొచ్చు. అది ఒక వర్తక వాణిజ్యానికి నిలయమైనటువంటి ఒక పట్టణంగా ఉండేది. అలాగనే ఆ రోజుల్లో వాళ్ళ క్రీడా ప్రేమికులు 25 మంది కూర్చోగలిగిన స్టేడియమే ఆ రోజుల్లో అక్కడ ఉండేది. అంతపాటికే కాకుండా ఒక విగ్రహారాధన కూడా బాగా జరిగేది. డియానా లేకపోతే అర్తిమై అనేటువంటి దేవత అక్కడ నిలయంగా ఉండేది. అనేక ప్రాంతాల నుండి విగ్రహారాధనకు అక్కడికి వెళ్తూ ఉండేవారు. అలాంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘము దేవుడు ఒక అద్భుతమైన ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. బహుశా ఇదే ఉత్తరము కొలరాడోలో ఉన్న సంఘానికి, మన వ్యక్తిగత జీవితాలకు కూడా ఈ యొక్క సమయంలో ఈ ఉత్తరం వర్తిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటున్నాడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభములు. మన భారతదేశంలో మనకి 3 అనేది ఒక ఆస్పీషియస్ నంబర్. ఎక్కువగా మాట్లాడుతాం కదా 3 అని. ముచ్చటగా 3 అంటాం, 3 ముళ్ళు అంటాం, లేకపోతే 3 పువ్వులు 6 కాయలు అంటాం. అలాగనే వీళ్ళు యూదులకి 7 ఈజ్ అన్ ఆస్పీషియస్ నంబర్ వాళ్ళకి. అది ఎక్కువగా ప్రకటన గ్రంథంలో 7 ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. 7 సరే, ఏదేమైనప్పటికీ మనం 2వ వచనం నుండి దృష్టిద్దాం. ఆ సంఘానికి ఉన్న
లక్షణాల్ని దేవుడు ఏమేమి అక్కడ ప్రస్తుతిస్తున్నాడో వాటిని మనం దృష్టిద్దాం. 2వ వచనం నుండి చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడే స్వయంగా ఈ సంఘానికి ఉన్న లక్షణాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి ఉన్నటువంటి విలక్షణమైన లక్షణాలు ఏమిటంటే, వాళ్ళ కష్టము, వాళ్ళ సహనము, వాళ్ళ క్రియలు, దే ఆర్ ఆల్ కమెండబుల్, దే ఆర్ ఆల్ అప్రిషియబుల్. దేవుని కొరకు చేసినటువంటి క్రియలు, వారు పడ్డ కష్టము, అలాగనే సహనము చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో సంఘాలకి, క్రైస్తవ్యాలకి లేనటువంటి ఒక లక్షణం ఏమిటంటే సహనం. యేసు ప్రభు వారు సహనశీలుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో కూడా చెట్టి భానుమూర్తి గారు చక్కటి పాటను రాశాడు. సమానులెవరు ప్రభు అనేటువంటి ఆ పాటలో సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు అన్నాడు. ఎంత మంచి లిరిక్స్ అంటే అవి యేసు ప్రభు యొక్క సుగుణాలను చక్కగా ఎత్తి పాడేటువంటి పాట. సమస్త మానవ శ్రమానుభవమును, సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సహనం, సమస్త మానవ శ్రమానుభవమును సహించాడట, వహించాడట. ఇదే లక్షణం ఈ సిలువ పైన ప్రభుకున్న లక్షణము క్రైస్తవుల్లో ఉంటే దట్ ఇస్ అ స్ట్రెంగ్త్. ఈ సహనం, ఈ పేషెన్స్ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఓన్లీ స్ట్రాంగ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. వీక్ పీపుల్ విల్ నెవర్ హ్యావ్ పేషెన్స్ ఆర్ టాలరెన్స్ ఆర్ ఎండ్యూరెన్స్. ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ స్ట్రాంగ్ పీపుల్. సహనం ఈ సంఘానికి ఉన్నది. క్రియలు, కష్టాలు, సహనం, పేషెన్స్. ప్రభు వారికి ఎంత సహనమో అలాంటి సహనంలో కొంత వీళ్ళకి కూడా ఉంది యాజ్ ఎ చర్చ్. తర్వాత వీళ్ళకున్న ఇంకా మంచి లక్షణాలు చూద్దాం. అంటే సంఘానికి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఇవి, ఇండివిజువల్ గా, కార్పొరేట్ గా. వాళ్ళ క్రియలు, దేర్ యాక్షన్స్, అలాగే వారి కష్టము అంటే టేకింగ్ పెయిన్, లేకపోతే రిస్క్ తీసుకోవడం, కొన్ని మంచి పనులు చేయాలంటే కష్టపడాలి. అట్ ద సేమ్ టైం సహనం, పేషెన్స్. ఇక వాళ్ళకున్న మంచి లక్షణాలు చూస్తే దుష్టులను సహింపలేవనియు, తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటువనియు. దుష్టులు ఎవ్రీవేర్. దుష్టులు ఎప్పుడు భయంకరంగా ఉంటారు కదా, మంచి వ్యక్తిలాగా వాళ్ళు బయటకు కనపడతారు. డిసెప్టివ్ అవుట్వర్డ్ అపియరెన్స్ ఉంటుంది. కానీ ఈ సంఘంకు దుష్టులను సహించలేకుండా ఎవరైతే అపోస్తులు కాక వాళ్ళు అపోస్తులమని చెప్పుకునేటువంటి అబద్ధికులు ఉన్నారో వాళ్ళు పరీక్షించి తెలుసుకునేటువంటి గొప్ప లక్షణం. దీనినే వివేచన వరము అంటాం. ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. ఎవడు మంచోడు కాదని చెప్పగలిగిన స్థితి ఉన్నది. ఈ రోజుల్లో మన భారతదేశంలో పరిచర్లు చూసినా, లేకపోతే కొన్ని దేశాల్లో పరిచర్లు చూసినా దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారంటే అవుట్వర్డ్ అపియరెన్స్, గ్లామరైజేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత. టెలి ఇవాంజలిజం కావచ్చు, లేకపోతే పబ్లిక్ క్రూసైడ్స్ అని అంటాం. క్రూసైడ్స్ అనే మాట అది ఇట్స్ వార్ టర్మ్. అది ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి కదా క్రైస్తవులకి, ముస్లిమ్స్ కి. వాటిని క్రూసైడ్ అన్నారు, మత యుద్ధాన్ని. ద సేమ్ టర్మ్, ద మిలిటరీ టర్మ్ మనం వాడుతూ ఉంటాం. మంచిదే, సైతాన్ పైన క్రూసైడ్ అనొచ్చేమో కానీ, బట్ హూమ్ వీఆర్ క్రూసైడింగ్ రియల్లీ కదా. సైతాన్ గారిని నిజంగా వాడిని క్రూసైడ్ చేయగలుగుతున్నామా క్రూసైడ్స్ లో? సో అవుట్వర్డ్ అపియరెన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వివేచన వరం కోల్పోతా ఉన్నాం. కరోనా రాబట్టి చాలా ప్రపంచాన్ని మార్చింది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ మినిస్టర్స్. లేకపోతే ఈ టైంకి ఇండియాలో ఎలా ఉండేవి? ఊరికినే మీటింగ్లు పెట్టడం, లక్షలు కుమరించడం, లక్షలు సంపాదించుకోవడం. అట్లా పెట్టొద్దని నేను అంటలే, జరుగుతాయి. కాకపోతే ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి? ఏదో పెద్ద కొండలు తవ్వి ఎలకను పట్టినట్టు ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చేదాని కొరకు, వీళ్ళ రాజ్యం కొరకు కదా ఈ స్టంట్, ఈ మాస్ గ్యాదరింగ్స్, ఇవన్నీ
పెడతా ఉండేవారు. 2 సంవత్సరాలు చేయబట్టి, కరోనా చేయబట్టి పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ న్యూ ట్రెండ్స్. టెక్నాలజీని వాడుతున్నారు, మంచిదే, సంతోషమే. కానీ వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఈస్, ఈ సంఘానికి ఉన్న లక్షణం మనలో కూడా ఉండాలి. ఎంతసేపు మంచి టెలి ఎవాంజలిస్టో లేకపోతే మాస్ క్రూసైడర్స్, క్రౌడ్ పుల్లరు వీళ్ళే అనుకుంటాం. కానీ సేవకులు, హౌ మెనీ సోల్స్ డు దే రియల్లీ విన్ ఆర్ దే ఇన్ఫ్లుయెన్స్? కదా, బైబిల్ పట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు, సైకిల్ మీద కాళ్ళు నడకన, పోస్టర్స్ రాస్తూ, పెయింట్స్ తో రాస్తూ. ఐ సీ మెనీ ఆఫ్ దెమ్. ఎంత కమిటెడ్ గా ఉంటారంటే, కొన్ని చర్చెస్ వాళ్ళు, చిన్న చిన్న సంఘాల వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చేసే సువార్త మనకి చాలా మాదిరికరమైనది. సో మై పాయింట్ హియర్ ఈస్, జీసస్ డిడ్ నాట్ గ్లామరైజ్ ద మినిస్ట్రీ. He humanized it, he agonized it, and Jesus never commercialized the ministry. ఈ రోజుల్లో ఎక్కువ దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఈ సంఘానికి వివేచన వరం ఉందట. వీడు గ్లామరైజ్డ్ గా ఉన్నా కానీ, లేకపోతే ఎంత హంగామా చేసినా కానీ, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఇన్నర్ బీయింగ్. వివేచన వరం. అలా అపోస్తులు కాకనే మేము అపోస్తులము అని చెప్పుకునేటువంటి వాడు. ది వర్డ్ అపోజల్ అంటే మనకు తెలుసు, గ్రీక్ లో, లాటిన్ లో దాన్ని పరిశీలన చేసినప్పుడు పంపబడిన వాడు. అపోస్టలో అంటే ఎ పర్సన్ హూ ఈస్ సెంట్. అంటే ఒక దేశం నుండి ఇంకో దేశము, లేదా ఒక ఊరు నుండి ఒక ఊరు వెళ్ళిపోతే అపోస్టల్ అయిపోడు. పంపబడ్డం, సెండింగ్ అంటే హూ ఇస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. లైక్ పౌల్ అన్నమాట. అపోస్టల్ అయిన పౌల్ అంటే ఆయన చర్చ్ ప్లాంటింగ్ మెథడాలజీ చూడండి. ఒక ఊరు వెళ్ళేవాడు, ఒక సంఘాన్ని స్టార్ట్ చేసేవాడు, అక్కడ లోకల్ లీడర్షిప్ డెవలప్ చేసేవాడు, వాళ్ళకి ఆ చర్చ్ అప్ చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఈ రోజు అలా చేస్తాం మనం. చిన్న చర్చ్ స్టార్ట్ అయితే తరతరాలు మనమే ఉండాలనుకుంటాం. పైగా అపోస్తులుడు అని పెద్ద పేరు పెట్టుకు ఎక్కడికి కదలలేను. అయితే ఫ్లైట్ లోనో, కార్లోనో పోతారు, విలాసం ఉంటేనే పోతారు. లేకపోతే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అపోస్తలు పౌలు లాగా ఆ క్వాలిటీ ఉండదు, కానీ పేర్లు మాత్రం అపోస్తులు అని పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళందరూ దొరకబట్టిందట. చర్చ్ని ఒక ఇన్స్టిట్యూషన్ గా మార్చేసి, ఒక ఆర్గనైజేషన్ గా మార్చేసి, లేకపోతే చర్చ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేసి, నేను ఒక బాస్ అని కూర్చున్నట్టు అపోస్తులు కాడు. యూ షుడ్ బి అన్ యాక్టివిస్ట్. అందుకనే బైబిల్లో ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ఈ మాట రాయడం అనేది చాలా ప్రాధాన్యత. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంటే మోడర్న్ ఎక్విప్మెంట్ వాడొద్దు అని నేను అంటలా. సువార్త ప్రకటించు వారి పాదాలు అంటే అన్రీచ్డ్ ప్లేసెస్. ఈ రోజుల్లో అదే మాట పౌలు రాయాలంటే ఎట్లా రాసి కూడా మరి, సువార్త ప్రకటించు వారి పాదాలు అనేటోడు, లేకపోతే సువార్త ప్రకటించు వారి విమానాలు, వారి వాహనాలు, వారు ఎంతో ఎంతో సుందరమైనవి అనేటవాడు. బట్ థింక్ ఆఫ్ టుడేస్ కాంటెక్స్ట్. ఆలోచన చేద్దాం ప్రియులారా. అన్రీచ్డ్ పీపుల్, వేర్ ఆర్ దే? ఎవ్రీవేర్ దే విల్ బి. పట్టణాల్లో ఉంటారు, ధనిక దేశాల్లో ఉంటారు, ఉండరని నేను అంటలేదు. మన ఇంటి పక్కనే ఉండొచ్చు. బట్ స్టిల్ చాలా మంది భారతదేశంలో, ఎంత దూరం కాదు, నాకు వరంగల్కి ఒక 20 కిలోమీటర్ల గట్టికల్ అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ మా సేవకుడు ఒకరోజు ఉదయాన్నే ఆ గ్రామానికి వెళ్ళాడు. ఒక 3 సంవత్సరాల క్రితం విన్న మాట ఇది నేను. ఆయన వెళ్ళి అక్కడ ఒక 80 సంవత్సరాలు వృద్ధామె ఒక అవ్వతో అడుగుతా ఉన్నాడు, అవ్వ నీకు యేసు ప్రభువారు తెలుసా అని అడిగితే, ఆ అవ్వ అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు కూడా మా ఊర్లో లేరు, మా గ్రామంలో అందరు. ఆలోచన చేద్దాం. అంటే ఆమె ఎవరో వ్యక్తి పేరు అడుగుతున్నాడు అనుకుంది, కానీ యేసు ప్రభు దేవుడు అని 80 సంవత్సరాలని కానీ వరంగల్కి సమీపంలో ఉన్న వాళ్ళకి తెలియలేదంటే, అలాంటి కేసెస్ ఎన్నో ఉంటాయి. అలాంటి ప్రాంతాలకు పోయేటువంటి బుద్ధి మనకుంటుందా? మనకి ఆలోచన చేద్దాం. అపోస్తులు అనే మాట, పర్సన్ హూ ఈస్ సెంట్. ఈ లక్షణాలు పౌలుకు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నప్పుడే మనం అపోస్తులు అని పిలుచుకోవాలి. సో వాళ్ళంతా అబద్ధికులని దొరకబట్టారట. అంటే వివేచన వరం బాగా ఉంది. ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, ఆ తర్వాత సహనం ఉంది, వివేచన వరం ఉన్నది. 3వ వచనం చూద్దాం. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదు. మళ్ళా చెప్తున్నాడు, సహనం కలిగి నా నిమిత్తము భారము భరించి ఇంకా అలసిపోలేదు అని. ఇంగ్లీష్ లో టైర్ అంటాం కదా, టైర్డ్ అయిపోయామంటాం. టైర్డ్ అయిపోవడం అంటే మానసికంగా, శారీరకంగా ఎగ్జాస్ట్ అయిపోవడం. ఇదే టైర్ మళ్ళీ ఇంకో మాట ఉంది ఇంగ్లీష్ లో. లారీకో లేకపోతే స్కూటర్కో కారుకో వాడే చక్రాన్ని కూడా ఇంగ్లీష్ లో టైర్ అంటాం. సో టైర్ హ్యాస్ 2 మీనింగ్స్. ఒకటి అలసిపోవడం, ఇంకోటి వాహనానికి ఉండే చక్రం. మోడీ కాంటినెంటల్ అనే టైర్లు తయారు చేసేటోళ్ళు ఎప్పుడో రాసిన ఒక అడ్వర్టైజ్మెంట్ క్యాప్షన్ ఏంటో తెలుసా? ది టైర్
దట్ నెవర్ టైర్స్, ది టైర్ దట్ నెవర్ టైర్స్ అట. టైర్ అవ్వదట, ఇక రిటైర్ అవ్వదట. అంటే ఎంతకాలం వస్తుందో మనకు తెలియదు. కానీ ఈ సంఘానికి ఈ లక్షణం ఉంది. దేవర్ నెవర్ రిటైర్డ్, దేవర్ నెవర్ టైర్డ్. ఎందుకంటే సహనం కలిగి ఇంకా భారం బలించి ఇంకా అలసిపోలేదండి. అంటే వాళ్ళలో ఉన్న ఎంతూజియాజం, ఎనర్జీ లెవెల్స్ ని చూద్దాం. మనము వారంలో ఒక్కరోజు దేవుని ఆరాధించడానికి రమ్మంటేనే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిజర్వేషన్స్, ఈవెన్ టెక్నాలజీ వాడడంలో కూడా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అవర్ ఆఫీస్ కాల్, సమ్ టైమ్స్ వీ షుడ్ బి ఆన్ వీడియో మోడ్ కదా. మనం వెన్ ఇట్ కమ్స్ టు చర్చ్ సర్వీస్ మనం అంత సహనము ఉండదు. రెండోది భారం భరించము, అలసిపోం. వీడియో ఆఫ్ చేస్తాం, మన పనులు మనం చేసుకుంటాం. That reflects our culture and character. How are we worshiping Lord? And the intensity తో దేవునికి మనం డివోటెడ్ గా మన టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇస్తున్నాం. ఇక్కడ కూడా అరకొరనే, we have our own reservations. We play hide and seek. ఆప్షన్ ఉంది కదా అని we don't come online. But that's okay. Matter of privacy ఏదైనా కావచ్చు. కానీ how much we are involved in a church service, how much concentrated we are. వీళ్ళైతే they are not tired. గంట 2 గంటలుగా దే ఆర్ నాట్ టైర్డ్, దే ఆర్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఇది దేవుడికి ఇష్టమైనటువంటి సంఘానికి ఉన్న లక్షణాలు ఇవి. వాళ్ళకున్న లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయి చూద్దాం. వాళ్ళ క్రియలు దే ఆర్ అప్రిషియబుల్, వారి కష్టము, ఆ తర్వాత వారి సహనం మెచ్చుకోదగినవి. దేవుడే మెచ్చుకుంటున్నాడు. ఐ నో అంటున్నాడు, దుష్టులను సహించలేవు. అలాగే నీ వివేచన వరంతో ఉండి అపోస్తులు కాని వాళ్ళని నువ్వు ఎంటర్టైన్ చేయలేదు. అంటే డోంట్ బి క్యారీడ్ అవే బై టైటిల్స్ అని అర్థం అనమాట. ఆ తర్వాత సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి ఇంకా అలసిపోలేదు. ఇన్ని లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఆ చర్చ్కి పరలోకంలో మొట్టమొదటి వరుస ఇచ్చేసేయాలి. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు 4వ వచనంలో, అయినను, బట్ ఇంగ్లీష్లో చెప్తారు కదా, బట్ ఈజ్ ఎ బిట్ డేంజరస్ థింగ్ అంటారు. బట్ అనేది కొంచెం డేంజరస్ థింగ్ అంటే ఇట్స్ ఎ బిట్ డేంజరస్. వాళ్ళు చాలా మంచోళ్ళండి, కానీ ఇదొక్కటే. ఈ కానీలే కూలీ చేస్తాయి మనిషిని. ఆ వ్యక్తి చాలా మంచోడు, ఆ అమ్మాయి చాలా మంచిది, కానీ ఇది కూడా అంతే. చర్చ్ ఇప్పుడు చాలా మంచి సంఘం, కానీ అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సో నౌ గాడ్ ఈస్ లెవెలింగ్ ఎ చార్జ్. ఒకవేళ మనుషులు ఎవరైనా మన మీద తప్పు నిందేస్తే నో ప్రాబ్లం, మనం అడగటేస్తే మనం వందేస్తాం మన మీద. పోయి దేవుడే మన మీద ఒక తప్పు మోపితే మనకి ఇంక దిక్కెవరు? ఇన్నున్నా సరే, ఇంత మంచి క్రిస్టియన్ యాటిట్యూడ్, చర్చ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా కమెండబుల్, హైలీ అప్రిషియబుల్, యూనిక్. బట్ స్టిల్ యు ల్యాక్ దిస్. అయినా సరే నీలో ఒకటి పొదువుగా ఉన్నది, నీ మీద ఒక తప్పు నేను వేస్తున్నాను. ఏమిటి ఆ తప్పు అనేది చూద్దాం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు మోపుతున్నాను. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి దేవుడు అంటే మొదటి ప్రేమ అనేది ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్. యాజ్ ఎ చర్చ్, యాజ్ అన్ ఇండివిజువల్, వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండ్ ఫ్రమ్ మీ ఈజ్ ఫస్ట్ లవ్. లవ్ అనే మాటని ఈ రోజుల్లో మనం ఎక్కడ పడితే అక్కడ వింటున్నాం. టీవీ యాంకర్స్, రాజకీయ నాయకులు, లేకపోతే అప్పటికప్పుడు కలిసినోడు 2 నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా లవ్ యూ అనే ఊత పదాన్ని ఎవడు పడితే వాడు వాడుతూనే ఉన్నారు. ఆ మధ్యన ఏదో ఒక సినిమాలో ఎక్కడో ఒక డైలాగ్ వచ్చింది, అది టీవీలో చూపించేవారు అడ్వర్టైజ్మెంట్ లో. వాడు అంటాడు ఆ అమ్మాయితో, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంట. See how they are abusing the word, the most abused word in today's context. Love. I love you but I am not in love with you. See that logic. Kada love ane maate, it's an action oriented verb adi. So it's a self defeating statement. Nu okkasari cheppinaga nenu love you antunnavante, actually the meaning of love, it's a verb. It's an action oriented verb. It's not an adjective or adverb. ఇట్స్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్. దేవుని యొక్క విషయంలో మనం చూస్తే ప్రేమ అనేది ఒక క్రియతో కూడినటువంటి ఒక ప్రక్రియ. అది ఇంకేం మరి ఐ లవ్ యూ అన్నాక మళ్ళీ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటే కదా, ఇట్స్ అ సెల్ఫ్ డిఫీటింగ్ స్టేట్మెంట్. ఈ రోజుల్లో ప్రేమ అనేది మనం ఈ రకంగా కమర్షియలైజ్డ్ గా కూడా చూస్తా ఉన్నాం.
ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. అందుకని ఆ రోజుల్లో గ్రీక్ తత్వవేత్తలు చాలా కష్టపడి 4 మేజర్ క్లాసిఫికేషన్స్ చేశారు. ఆ తర్వాత కొన్ని రకాల ప్రేమలు కూడా క్లాసిఫై చేయడం జరిగింది. ఫిలియోస్ అంటే స్నేహితుల మధ్యన ప్రేమను ఫిలియోస్ అని చెప్పడం జరిగింది. ఫిలాసఫీ అనే మాట కూడా అందులోనే వచ్చింది. లవ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది. సో ఫిలియోస్ అంటే ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ. అలాగనే స్టార్గే అంటే కుటుంబాల మధ్య ఉండే ప్రేమ. అలాగనే ఎరాటిక్ లవ్ ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ. ప్రాగ్మాటిక్ లవ్ నాకు నీకేంటి, నీ వల్ల నాకేంటి, నా వల్ల నీకేంటి. మానియక్ లవ్ ఉన్మాదం. లూడస్ ప్లేఫుల్ లవ్. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ చెప్పేశారు. కానీ అగాపే అనే ప్రేమకు మాత్రం నిర్వచనం ఇవ్వలేకపోయారు. దే కుడ్ నాట్ షో అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెఫినేషన్. కారణం ఏమిటంటే అగాపే అనే ప్రేమకు అర్థం సాక్రిఫిషియల్ లవ్, హోలీ లవ్, ప్యూర్ లవ్, పవిత్రమైన, నిస్వార్థమైన, త్యాగపూరితమైన ప్రేమ, డివైన్ లవ్, దైవికమైన ప్రేమ. ఈ ప్రేమకు కేవలం యేసు ప్రభువారు మాత్రమే కల్వరి శిలువ పైన ఆయన డెఫినేషన్ చూపించగలిగారు. అన్కండిషనల్ లవ్. కాబట్టి ప్రభు మన నుండి కూడా ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు, మొదటి ప్రేమను. కారణం ఏమిటంటే హీ ఫస్ట్ లవ్డ్ us. మనం ఆయన ప్రేమించడం కాదట, హీ ఫస్ట్ లవ్డ్ us. ఎలా ప్రేమించాడు? హీ లవ్డ్ us విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. అందుకనే నీ నుండి కూడా ఆయన ప్రేమను కోరుకున్నాడు. బికాస్ హీ డిడ్ దాట్. పట్టుకుని అడగట్లా. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అండ్ వీ బిలాంగ్ టు హిమ్. మనం ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు, మనం ఆయన సొత్తు. మనం నిర్మించుకున్నటువంటి స్ట్రక్చర్స్ని బట్టి మన యొక్క సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది చాలా భయంకరంగా ఉండి దేవుడు మర్చిపోతాం. కానీ ద రియాలిటీ ఈస్ వీ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ వీ రిటర్న్ బ్యాక్ టు గాడ్. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనము మొదటి ప్రేమ, వీఆర్ బౌండ్ టు లవ్ గాడ్. ఎందుకంటే ఈ జీవితము దేవునిది, నీది కాదు. ఇట్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఫస్ట్ లవ్ ఫర్ గాడ్. దేవుడు అంటున్నాడు అన్ని బాగున్నాయి, కానీ మొదట నీకుండిన ప్రేమను నీ వదిలేసావు. యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఫస్ట్ లవ్ వాజ్ లాస్ట్. అయితే ఈ హెచ్చరికను మనం సీరియస్గా తీసుకుందాం. మొదట నీకుండను ప్రేమను వదిలేసావని తప్పు ఒకటి మోపుతున్నాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. మొదటి ప్రేమ దేవుడు కోరుకుంటున్నాడు, ఫస్ట్ లవ్. బిల్లీ గ్రహం గారు ఒక అద్భుతమైన క్లాసిఫికేషన్ చెప్పాడు ఆ రోజుల్లో ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ. మొట్టమొదటిగా మన క్లాసిఫికేషన్ ఆఫ్ లవ్ లో, డివిజన్ ఆఫ్ లవ్ లో మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలట. ఎందుకంటే మన ప్రాణం దేవుడిది, మనకి ఆయుష్ దేవుడు ఇచ్చాడు, ఈ లైఫ్ దేవుడు ఇచ్చాడు. అండ్ తర్వాత మనం తిరిగి మళ్ళీ నిరంతరము నిత్యత్వంలో దేవునితో ఉంటాం. సో అల్టిమేట్లీ వీ బిలాంగ్ టు గాడ్. సో మొదటగా దేవుని ప్రేమించాలి. ఆ తర్వాతనే నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, ఆ తర్వాతనే నీ పని కానీ నీ పరిచయం కానీ. ఫస్ట్ గాడ్, దెన్ యువర్ ఫ్యామిలీ అండ్ దెన్ యువర్ వర్క్. మనకంత రివర్స్ ఉంటుంది ఒకసారి. వి ఫర్గెట్ గాడ్. ఏదో వారానికి ఒకసారి కొంతసేపు ఉంటామేమో. బట్ ఆర్ వి రియల్లీ గాడ్ కాన్షియస్? వాట్ ఈస్ గాడ్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుని యందు మనం ఎంత నిమగ్నమై ఉంటున్నాం. మొదటి ప్రేమ. దేవుడు ఊరుకోడు, ఈజ్ సో జెలస్. అందుకని ఇక్కడ ఇన్ని మెచ్చుకున్నా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ యువర్ ఫస్ట్ లవ్. మొదట నీకు నేను ప్రేమను నీవు వదిలితివని నీ మీద ఒక నింద మోపుతూ ఉన్నాను. అంటే అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం? పేతురుని అడిగాడు దేవుడు ఒకసారి, పేతురు వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? తిబెరై సాగరం దగ్గర, ఆ సముద్ర తీరమున బ్రేక్ఫాస్ట్, యేసు ప్రభు నేరుగా పేతురుని అడిగినటువంటి ప్రశ్న పోస్ట్ రెజరక్షన్ అపియరెన్స్ లో, పీటర్ డూ యూ రియల్లీ లవ్ మీ మోర్ దాన్ దిస్? వీటన్నిటికంటే ఇక్కడ వల, చేపలు, మనుషులు, నీ కెరియర్, నీ బిజినెస్, వీటన్నిటికంటే వాట్ కమ్స్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్? పేతురు బొంకాడు. నీకు తెలుసు కదా ప్రభువా. ఈ ప్లేడ్ లాజిక్. రెండోసారి కూడా అంతే.
మూడోసారి ఆ ప్రశ్న గుండె లోతుల్లోకి వెళ్ళి గుండె పగిలిపోయినప్పుడు ట్రూ కన్ఫెషన్, ప్రభు నీకు అంతా తెలుసు, ఐ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యు నో మై ఇన్స్ అండ్ అవుట్, యు నో ఆల్ మై వీక్నెసెస్ అని అప్పుడు సరెండర్ అయ్యాడు. ఇక తర్వాత అద్భుతంగా పేతురు యొక్క జీవితము ట్రాన్స్ఫార్మ్ అయింది. కాబట్టి ఇక్కడ కన్ఫెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ద పాయింట్ కన్ఫెషన్. మనం కూడా దేవుడిని ఏదో తూతు మంత్రంగానో లేకపోతే యాంత్రికంగానో మెకానికల్ గానో దేవుని ఆరాధిస్తున్నామేమో. అండ్ థింక్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకున్నటువంటి ఆ బంధము, రిలేషన్షిప్, ఇస్ ఇట్ ఆఫ్ ప్యూర్ లవ్? ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు ఆ మాట అంటున్నాడు, మారుమనసు పొంది మొదటి ప్రేమ మొదటి ఉంటే సరే, లేకపోతే నేను నీ దగ్గరికి వచ్చి వెలుగు ఆ స్తంభాన్ని తీసేస్తానన్నాడు. ఒకసారి కనుక ల్యాంప్ స్టాండ్ తీసేస్తే బతుకంతా చీకటే. ఆత్మీయమైన చీకటి, ఆర్థికమైన చీకటి, సామాజికమైన చీకటి, ఆరోగ్యపరమైన చీకటి, కుటుంబంలో చీకటి, డార్క్నెస్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు మొదటి ప్రేమ లేకపోతే, ఇఫ్ యు డోంట్ లవ్ మీ ఫస్ట్, అంతా చీకటే, అంతా చీకటి. నేను ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. బుక్ ఆఫ్ క్రానికల్స్, సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్, 7th చాప్టర్, 14th వర్స్. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కరోనా పాండమిక్ లో ఎన్ని ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టారు, ఎన్ని ప్రేయర్ రివైవల్ మూవ్మెంట్స్ తీసుకొచ్చారు కదా. కానీ ఎవడన్నా కన్ఫెషన్ ప్రేయర్ అని పెట్టాడా? పెడితే ఎవడన్నా కన్ఫెస్ చేస్తాడా? పబ్లిక్ కన్ఫెషన్, కెన్ వి డూ దట్? ఈ నా పాపాలు ఎక్కడ తెలిసిపోతాయి అనుకుంటా. మేబీ ఎవ్రీథింగ్ కెనాట్ బి పబ్లిక్, యువర్ కన్ఫెషన్ షుడ్ బి ప్రైవేట్. పబ్లిక్ బాహాటంగా చెప్పమని నేను చెప్పట్లేదు, బట్ కన్ఫెషనల్ ప్రేయర్స్, పాప ఒప్పుకోలు ప్రార్థనలు, ఈవెన్ మన చర్చ్ సర్వీస్ లో కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. కానీ కన్ఫెషన్కి ఎక్కువ టైం ఇవ్వము. నేను ఒక మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్, లూథరన్ చర్చ్ పాస్టర్. ఆరాధన క్రమంలో కూడా బ్యాలెన్స్ ఉంటుంది అంతా, కానీ కన్ఫెషన్ టైం అనేటప్పటికి రియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనపట్ల. అందుకనే నేను ఐ గివ్ సమ్ టైమ్ వెనెవర్ ఐ ప్రీచ్ ఇన్ ఎ లూథరన్ చర్చ్, కన్ఫెషన్ కి కొద్దిగా సమయం కేటాయిస్తారు ఆ ప్రసంగం తర్వాత చివరిలోనూ ఎక్కడనో, బికాస్ దాట్స్ సో పవర్ఫుల్. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎవ్రీ మూమెంట్, వీ నీడ్ టు కన్ఫెస్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. దేవుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేశాన్ని కరోనా కావచ్చు, పాండమిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాంటి తెగులైనా, ద కీ, ద రెమెడీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటర్సెసరీ ప్రేయర్స్. దేవుడు ఎక్కువ కోరుకునేది కన్ఫెషన్. నీలో పాపం పెట్టుకొని, నీ దేశం పాపం కానీ, నీ పాపం కానీ, నీ సంఘం పాపం కానీ, ఆర్ యు రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? ఆ కన్ఫెషన్ స్పిరిట్ మనలో ఉన్నదా? నో. ఈగో కమ్స్, మన భక్తి, మన మెకానికల్ లైఫ్ ఇవన్నీ అడ్డొచ్చి కన్ఫెషన్ అనేది లేకుండా అయిపోతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ వర్షిప్ లో చెప్తాం మేము, ప్రైజ్ అండ్ వర్షిప్, ఆ తర్వాత కన్ఫెషన్ అని చెప్తాం. ఏదో స్తుతి ఆరాధన 4 పాటలు పాడతాం, మ్యూజిక్ కొడతారు, గిటార్ అయిపోయింది అనుకుంటారు. కన్ఫెషన్ అనగానే ఒక స్లోగా సాంగ్ కూడా పాడేసి ఎమోషనల్ గా అనుకుంటారు. నో, దట్స్ నాట్ రియల్లీ కన్ఫెషన్. బైబిల్లో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, ఆయన కన్ఫెషన్ మీకు చూపించి నేను ముగిస్తాను. బట్ ఇక్కడ చూద్దాం దేవుడు ఎలాగా కన్ఫెస్ చేయమంటున్నాడు. ఎలాగా? తమ్ము తాము తగ్గించుకోవాలి, సెల్ఫ్ అబైజింగ్. అలా డోంట్ డిస్కౌంట్ యువర్ పర్సనాలిటీ, బట్ ఇట్ బిఫోర్ గాడ్ రియాలిటీలో బతుకుదాం. మనం ఏముందని ఎగిసెక్సి పడతాం మనం. కరోనా వచ్చినాక వైరస్ ఎవడన్నా ఒకటే, దానికి రాజు అయినా ఒకటే, ప్రెసిడెంట్ అయినా ఒకటే, బీదోడైనా ఒకటే. ఎవడన్నా అదేమైనా వంచగలిగితే చంపగలరు కదా. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర హోదా ఉంది, నా హ్యావ్ ఎ గ్రేట్ లెగసీ అంటే యూ విల్ నాట్ లివ్. ఆ చిన్న కనబడనటువంటి సూక్ష్మమైనటువంటి ప్రోటీన్ ద్వారా దేవుడు బుద్ధి నేర్పిస్తున్నా సరే ఇంక ఎగిసెక్సి పడతా. We don't live in reality. గిరి గీసుకొని భ్రమలో బతుకుతూ ఉంటాం. We don't know when we will die. ఈ వైరస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, విపత్తు, అన్ఎక్స్పెక్టెడ్. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
కాబట్టి తగ్గించుకోవాలి, తాము తగ్గించుకోవాలి. హంబల్ యువర్ సెల్ఫ్స్. ఏమీ లేనాకంటే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నాకు విస్తరి అణిగి మణిగి ఉంటదట. ఆలోచన చేద్దాం. హ్యూమిలిటీ ఈజ్ అవర్ క్వాలిటీ. హ్యూమిలిటీ అంటే అదేదో ఒక ఇక చాలా సైకలాజికల్ గా ఒక డిప్రెస్డో లేకపోతే మనం కృషించుకునే పరిస్థితి కాదు అది. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్. తగ్గించుకోవడం అంటే దేవుడు చూడండి, పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదు, కానీ ఆయన తను తగ్గించుకొని మన కొరకు రిక్తుడాయ. ఒక క్వాలిటీ అన్నమాట. తగ్గించుకోవాలి. మీక్నెస్. బ్లెస్డ్ ఆర్ ద మీక్ అనే మాట మనం చదువుతాం బియాటిట్యూడ్స్ లో. మీక్ అనే మాటకి అర్థం ఏమిటో తెలుసా? కీపింగ్ యువర్ ఎనర్జీ ఆర్ పవర్ అండర్ కంట్రోల్. ఉదాహరణకి ఈ హార్స్ పవర్ అంటాం కదా, ఎనర్జీని కొలిచేటప్పుడు. ఒక గుర్రమే కొండపైన పరిగెడతా ఉంది అనుకుందాం, వేగంగా పరిగెడుతుంది. అయితే చివరికి వచ్చేసింది, ఆ కొండ ఎడ్జ్కి వచ్చేసింది. అదే స్పీడ్ లో కంటిన్యూ అయితే పక్కనున్న లోయలో పడుతుంది, పక్కకున్న లోయ. అంత స్పీడ్కి దాని పిక్క బలానికి బ్రేక్ వేసి అదుపు చేసుకునేటువంటి ఆ పరిస్థితి ఉండదు చూసారా, దానిని మీక్నెస్ అన్నారు గ్రీక్ లో. టేమింగ్ యువర్ ఎనర్జీ, కీపింగ్ యువర్ పవర్ అండర్ కంట్రోల్. కాబట్టి బలవంతుల లక్షణాలు తగ్గించుకోవడం అన్నా, మీక్గా ఉండడం అన్నా బలహీన లక్షణాలు కాదు. ఏమి లేక చేతగా చేతులు కట్టుకోవడం కాదు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తున్నాడంటే ఈజ్ ఆల్ మైటీ. కాబట్టి తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యూ హ్యావ్ టు ఎంప్టీ యువర్ సెల్ఫ్. ఆ తర్వాత తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి, ప్రార్థన అప్పుడు తగ్గించుకున్నాక ప్రార్థన చేయమన్నాడు, ముందు చేయమంటలా. నన్ను వెదికి, సెర్చ్ మీ, ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ, సత్యాన్వేషణలో నిరంతరం నిమగ్నమై ఉండాలి. అప్పుడే దేవుడి యొక్క కొత్త ప్రత్యక్షతను బయలుపరచబడతాయి. విల్ హ్యావ్ న్యూ రెవల్యూషన్స్. ఆ తర్వాత నన్ను వెదికి చెడు మార్గంలో విడిచి, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపడి. దిస్ ఇస్ అ ఫెనామినల్ ప్రాసెస్ ఉంది అక్కడ. డిఫరెంట్ సెగ్మెంట్స్. లుక్ ఎట్ దట్ వెన్ యూ హ్యావ్ టైమ్. కన్ఫెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మారు మనసు పొందడం గురించి మరి ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముగింపులోకి వస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి వచనాల్లో చూస్తాం. యేసు ప్రభువు సిలువ పైన వేలాడినప్పుడు ఇద్దరిని ఆయనతో పాటు సిలువ వేశారు. వాళ్ళు దొంగలు అంటారు కానీ దొంగలు కాదండి. వాళ్ళు విప్లవకారులు, టెర్రరిస్ట్స్, నక్సలైట్స్, సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళని సిలువలో ప్రభుతో పాటు వేలాడడం జరిగింది. ఒకరి పేరు గెస్టాస్, ఒకరి పేరు దిస్మస్. అయితే ఈ దిస్మస్ అనేటువంటి వ్యక్తి ఆయన పరలోకాన్ని సంపాదించుకోవాలన్నారు. కారణం ఏంటంటే కన్ఫెషన్. చూద్దాం ఆయన యొక్క మాటల్లో ఆ స్టేజెస్ ఆఫ్ కన్ఫెషన్ ఏంటో చూద్దాం. 39వ వచనం చూద్దాం. వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించి, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. లాజిక్ ప్లే చేస్తున్నారు, సేఫ్ ప్లే చేస్తున్నాడు. కానీ రెండవ వ్యక్తి, అయితే రెండవ వాడు వాణిని, ఇప్పుడు ఇందులో కూడా ప్రభు 7 మాటలు మాట్లాడాడు కదా సిలువలో, ఒక 7 దశలను చూద్దాం ఈ కన్ఫెషన్ లో. దిస్మస్ యొక్క మాటలో చూద్దాం. 40వ వచనం. రెండవ వాడు వారిని గద్దించి, సో మొట్టమొదటి దశ గద్దింపు. యూ టు ఎన్కౌంటర్. సమ్ టైమ్స్ మనం గద్దించాలి. దీనినే ప్రాఫెటిక్ వే అంటాం. మనం గద్దించుకోవాలి. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళు కూడా కన్ఫ్రాంట్ చేసే కేరింగ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫెషన్ లో మనము ముందు గద్దించుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ ఇతను గద్దిస్తా ఉన్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? నోర్మి అన్నాడో లేకపోతే ఏం లాజిక్ మాట్లాడుతున్నావు అని అన్నాడో వి డోంట్ నో, బట్ హీ కన్ఫ్రాంటెడ్. సో మనం కన్ఫ్రాంట్ చేసుకోవడం మొదటిగా నేర్చుకోవాలి. అండ్ దెన్ ఎవరన్నా కూడా పాపంలో ఉన్నప్పుడు వాళ్ళని ఒప్పింప చేయడానికి కూడా వాళ్ళని కన్ఫెస్ చేయడానికి కూడా గద్దింపు అనేది ఉపయోగపడుతుంది. రెండవది, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. రెండవ స్టేట్మెంట్, నువ్వు కూడా అదే శిక్షా విధిలో. నువ్వు రియాలిటీని మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వేదో పరిశుద్ధుడిలాగా, లేకపోతే లాజిక్ ప్లే చేస్తున్నావు. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్, సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. రియాలిటీ. గద్దించాడు, శిక్షా విధిలో ఉన్నామని జ్ఞాపకం చేసే రియాలిటీ.
మూడవది, దేవునికి భయపడవా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎంత ఉంటుంది దేవుడు అంటే భయం? మనకి చాలా మంది దేవుడు అంటే భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. తెలుగులో కొన్ని జంట పదాలు ఉంటాయి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు, ఇట్లా. అలానే భయభక్తులు కూడా, రెండు కూడా కలిసి ఉన్నటువంటి మాటలు. నీవు దేవునికి భయపడవా? దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కన్ఫెషన్, ఈ కన్ఫెషన్ అనే ప్రాసెస్ లో యూ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆ భయం ఉన్నప్పుడే యథార్థమైనటువంటి ఒప్పుకోలని నీలో నుండి బయటకు వస్తారు. నాలుగవ మాట, మనకైతే ఇది న్యాయమే కదా. న్యాయాలు బాగా తెలిసి, ఎథిక్స్, జస్టిస్, దిస్ ఇస్ జస్టిఫైడ్ ఫర్ అస్. మనమైతే శిక్ష చేసాం, తప్పదు. ఆ తర్వాత మనము చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాము కదా. కాన్సిక్వెన్షియల్ థియరీ కూడా బాగానే చెప్తున్నాడు. ఆ తర్వాత మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు. దేవుడి గురించి టెస్టిఫై చేస్తున్నాడు. ఈయనలో ఏ తప్పిదము లేదు. దెర్ ఇస్ నో రాంగ్, దెర్ ఇస్ నో మిస్టేక్. అంటే దేవుడు ఎవరు అని ఆయన తెలుసుకున్నాడు. అంత శ్రమలో కూడా he was able to realize the reality. ఈయనలో ఏ తప్పిదము లేదు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమోనీ. మంచి టెస్టిఫై చేస్తా ఉన్నాడు దేవుడు. ఇవన్నీ చెప్పినాక దేవుని వైపు చూచి, ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని చూసి మాట్లాడాలమ్మా. మన ఆత్మీయ నేత్రాలతో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చూచి ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంకేం అడగలే, దేవా నన్ను గుర్తుపెట్టుకో, నాకు మంచి ఇంపార్టెంట్ సీట్ ఇవ్వు, మంచి పొజిషన్ ఇవ్వని ఏం అడగలే. జస్ట్ రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ యువర్ కింగ్డమ్. అంటే ఆయన రెండవ రాకడ, ఆయన రాజ్యము, వీటిపైన ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని ప్రకటించాడు. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ కన్ఫెషన్ అన్నమాట. దేవుడు వెంటనే ఆయనకి స్పాట్ అడ్మిషన్ ఇచ్చాడు కదా. యేసు ప్రభు గురించి చూస్తే మనకు చాలా ఆసక్తి అనిపిస్తుంది. ఎవరైనా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఏమన్నా ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్ చేయాలన్నా బిషప్లను, పెద్ద పెద్ద పాస్టర్లను పిలుస్తారు. కానీ యేసు ప్రభు వారి బోడీ ప్రకారం పరదేశ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. రైల్వే భాషలో చెప్పాలంటే RAC అనమాట, రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిలేషన్ అన్నమాట. సీట్ కన్ఫర్మ్. ఇట్స్ లైక్ ఎ గెస్ట్ హౌస్ బిఫోర్ యూ గో టు హెవెన్. కాబట్టి నీకు స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసానండి. నేడు నువ్వు నాతో పరదేశ్లో ఉంటావు, యూ నీడ్ నాట్ వరీ. ఒక నేరస్తుడితో బోని చేయించాడు. ఈడేమో అరచేతి దూరంలో పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. లాజిక్ మాట్లాడి, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించాడు. అందుకే నాకు బ్యాడ్ ఫ్రైడే అయిపోయింది. ఇంకొక ఆయనకి గుడ్ ఫ్రైడే అయింది, మోక్షాన్ని సంపాదించుకుని. ఇట్స్ ఆల్ అబౌట్ కన్ఫెషన్. ముగింపులోకి వద్దాం. మళ్ళీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనము ముగింపులోకి వద్దాం. నువ్వు మారుమనసు పొందితే సరి. మారుమనసు పొందితే ఉన్నటువంటి మంచి బెనిఫిట్ కూడా ఆ కింద చివరి వచనంలో మనం చూస్తున్నాం. 6వ వచనం, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలైతులు అంటే జస్ట్ లైక్ మనకి తప్పుడు బోధనలు ఇప్పుడు ఉన్న యెహోవా సాక్షులు, మోరమన్స్, చర్చ్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్ ఇలాంటి వాళ్ళు అనుకోవచ్చు. అప్పట్లో నికోలస్ అనేటువంటి ఆయన ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, అంటే కొంత ఎపిక్యూరియన్స్ కి దగ్గరగా ఉండేది. పరలోకం లేదు, రెండవ రాక లేదు, ఈట్, డ్రింక్, మెర్రీ, ఇట్లాంటి ఫిలాసఫీస్ అయి చెప్పేటోడు. వాళ్ళని, తప్పుడు బోధల్ని సంఘము వ్యతిరేకిస్తుంది. నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. దేవుడు మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకుంటూ 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక కదా. వినడం, లిసనింగ్ ఇస్ కాస్ట్లీ కదా. దేవుని యొక్క మాటలు మనం మన ఆత్మతో, మన చెవులతో, ఆత్మీయమైన చెవులతో విన్నప్పుడు ఇట్స్ నాట్ ప్యాసివ్, అగైన్ ఇట్స్ యాక్టివ్ అన్నమాట. మనం వినువారమే కాకుండా చేసేవారంగా ఉంటాం. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజించును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. జయించువాడు, యూ విల్ బి ఎ కాంకరర్. అనేకమైన టైటిల్స్ ఉంటాయి. అపోస్తుల్లోని, రెవరెండ్ అని, రైట్ బిషప్, రైట్ రెవరెండ్ అని, రాంగ్ రెవరెండ్ అని, రకరకాలు ఉంటాయి. ద బెస్ట్ టైటిల్ ఐ లైక్ జయించువాడు. నీ పేరు ముందు జయించు ప్రేమ్జిత్ అని పెట్టుకున్నావు అంటే యూ విల్ బి కాంకరర్ ఆన్ దిస్ ఎర్త్. ఆ తర్వాత నిత్యత్వంలో ఎప్పుడు దేవునితో విజేతగానే ఉంటావు. జయించు వాడికి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలము ఇస్తాను అంటున్నాడు. ఈ పరదేశంలో ఉన్న వృక్ష ఫలం అన్న వెంటనే మనం చాలా పండు గురించి ఆలోచన చేస్తాం కదా. ఎక్కడికి వెళ్ళినా మనం వీ లవ్ టు ఈట్ సమ్ ఫ్రూట్స్ ఆఫ్ దట్ సాయిల్. కానీ పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలం, వాట్ ఈస్ దాట్? ఆదాము అవ్వ మరి ఎప్పుడు తిన్నారో తెలియదు, యాపిల్ అంటారు. ఈ రోజు కూడా మనకి ఇది ఒక పెద్ద సింబల్ అయిపోయింది.
యాపిల్ అది మన ఫోన్స్ లో కూడా హాఫ్ ఈటెన్ యాపిల్ పెట్టుకొని ఆనందపడతా ఉంటాము. ఇట్ రిమైండ్స్ ఆఫ్ సిన్. మరి వాళ్ళు యాపిల్ తిన్నారో ఏం తిన్నారో మొత్తానికి తెలియదు కానీ దేవుడు అంటున్నటువంటి మాట, పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలం అంటే నిజంగా అదొక పండును కాదు కానీ ఇటర్నిటీ, నిత్యత్వం ఇస్తానంటాడు, పరలోక రాజ్యం ఇస్తానంటాడు. ఎప్పుడంటే ఆత్మ చెప్పు సంగతులను విని దాని ప్రకారం నువ్వు చేసినప్పుడు పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలాన్ని, అంటే యూ విల్ ఇన్హెరిట్ ఇటర్నిటీ. నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటాను. ఆ రీతిగానే మనకు కూడా పరలోకాన్ని మనము పొందుకోవాలంటే, ప్రాప్తించాలంటే కన్ఫెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ కన్ఫెషన్ ఇట్ షుడ్ లీడ్ అగైన్ టు అవర్ ఫస్ట్ లవ్. మొట్టమొదటి ప్రేమ, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే స్థితికి మనిషిని తీసుకునే వాళ్ళు. అది ఆధ్యాత్మికత. సంఘము నుండి మనిషి నుండి దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు అన్నాడు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మీరు దేవుని యొక్క ఆలయాలని మీరు ఎరగరా? You yourself is a temple. You're a mobile temple. Wherever you go, you take the presence of Lord with you. As we carry mobile phones, we take the presence of Lord with us. Kabatti, దేవుని మందిరాలం మనం. We are the temple of the living God. అలాగనే ఒక మందిరంగా, ఒక సమాజంగా, as a community, our first love, first priority should be God. ఎప్పుడు వస్తుంది? కన్ఫెషన్ స్పిరిట్ మనలో ఉన్నప్పుడే we will never allow anything to dominate our first love. దేవుని తర్వాతే ఏదైనా, అప్పుడే మనము జయించు వ్యక్తిగా మనం ఉంటాం. పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. 34 నుండి ఉన్నటువంటి వచనాలు చదివితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏదీ లేదు. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, రాజులైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన, రాబోయేది ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదని చెప్తూ కింద ఒక మాట అంటాడు, వీటన్నిటిలో మీరు అత్యధిక విజయం పొందుతున్నారు. యు ఆర్ మోర్ దాన్ కాంకరర్. కాబట్టి మొదటి ప్రేమ ఉన్నవాడు ఎవరంటే, హీ విల్ బి ఏ కాంకరర్, మోర్ దాన్ కాంకరర్, అత్యధిక విజయవంతం. ఏదైనా జయిస్తాడు. మరణమైన, శ్రమైన, బాధైన, కరోనా అయిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ బి మోర్ దాన్ కాంకరర్. అలాగనే దేవుడు అన్నాడు, జయించువానిగా నువ్వు ఉంటావు. ఎప్పుడు మొదటి ప్రేమ కలిగి ఉండాలి. మొదటి ప్రేమ వదిలేస్తే కన్ఫెస్ అగైన్. కన్ఫెషన్ ఇస్ సో పవర్ఫుల్. ఇట్ బ్రింగ్స్ బ్యాక్ టు యూ, బ్యాక్ టు గాడ్. పేతురు ఒప్పుకున్నాడు. సార్వత్రిక సంఘానికి మొట్టమొదటి బిషప్ అయ్యాడు. పరలోకపు తాళపు చేతులు ఆయనకి ఇవ్వబడ్డాయి. అద్భుతమైన పత్రిక రాశాడు. ఆయన ఆ రోజు మాట్లాడుతూ ఉంటే సంఘంలో 3000 మంది చేర్చబడ్డారు. తల క్రింది కాళ్ళు పైన పెట్టి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. So, I want to challenge you, my dear friends. Modati prema, first love. And before we talk about first love, let's confess ourselves. నిజంగా యథార్థంగా దేవుడి సన్నిధిలో there is power in confession. దేవుడు అంటాడు, దేశాన్ని స్వస్థపరుస్తాడు అంటాడు. ఇక్కడ కూడా మారు మనసు పొంది మొదటి క్రియలు, the first actions, అంటే prioritized actions. You do crazy things for God. మొదటి క్రియలు. Risky things for God. ఏదైనా సరే మొట్టమొదటి ప్రాధాన్యత క్రియలో కానీ, నీ ప్రేమలో కానీ. నీ ప్రేమ ఉన్నదంటే నువ్వు క్రియలోనే చూపిస్తావు. యూ విల్ డెమాన్స్ట్రేట్ యువర్ ఫస్ట్ లవ్ ఇన్ యాక్షన్. దేవుడు అప్పుడే మనల్ని జయించువానికి ఈ లోకంలో ఉంచుతాడు. ఆ తర్వాత పరదేశంలో మనకు స్థలాన్ని ఇస్తాడు. అట్టి కృప భగవంతుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా దేవ, ప్రేమమయుడైనటువంటి మా దేవుడా, నీ పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభా, మరి ఒప్పుకోల్లో, కన్ఫెషన్లో ఉన్న పవర్ ఏంటో మేము చూసాం. సిలువను వేలాడిన ఆ నేరస్తుడిని హక్కును చేర్చుకోగలిగారంటే అతనిలో ఉన్నటువంటి కన్ఫెషన్. ఇదిగో ప్రభా, మాకు మరి ఒకసారి మీరు హెచ్చరించారు, కన్ఫెస్. మీ దేశాన్ని స్వస్థపరుస్తా, మిమ్మల్ని స్వస్థపరుస్తా. తగ్గించుకొని ప్రార్థన చేయమన్నారు, పాపాలు ఒప్పుకోమన్నారు. మేము కూడా మారు మనసు ప్రభా, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మేము కూడా స్వామి ఎప్పటికప్పుడు నైనా ఒప్పుకోను, యథార్థంగా నీ సన్నిధిలో మేము చేసి నిత్యము నీ ప్రేమను పొందుకొని ఈ లోకంలో విజేతలుగా, అత్యధిక విజయవంతులమైన బతకడానికి నీ అభిషేకాన్ని మా అందరి పైన ఉంచమని, సంఘాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయమని, విలక్షణమైన సంఘముగా కొలరాడో TCF మీరు ఆశీర్వదించు. యేసు దివ్య నామమున దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.